భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అక్రమంగా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి ప్రభుత్వాలు ఆదిమ జాతులకు చెందిన ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్కు అందించారు. దాని పరిష్కారం చూపెట్టారు. దాన్ని నిజంగానే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, లేకపోతే సంబంధించినటువంటి క్యాండిడేట్ గొప్ప చేస్తే ఎల్టీఆర్ మనం చేసిన దానికి బాగుంటుంది. ఇప్పుడు మనకి కేసులు పెట్టడం అంటే కానీ దాని పరిష్కారం మాకు 40-50 సంవత్సరాలు గతంలో కొనసాగుతాం. దానివల్ల అటు గవర్నమెంట్ కావచ్చు. ఈరోజు ఆదివాసీల యొక్క ప్రధాన డిమాండ్ జియో నెంబర్ 3ని పటిష్టంగా అమలు చేయాలి. అలాగే లంబాడీలను అక్రమంగా ఎస్టీ జాబితాలో కలిపినటువంటి లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలనే మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఆదివాసీ చట్టాలు అయినటువంటి 1/70 చట్టం కానీ, పేస చట్టం కానీ, అటవీకుల చట్టం కానీ ఈ అన్నిటినీ ప్రతిష్టంగా ఆదివాసీల యొక్క జీవోలు కానీ చట్టాలను కానీ అమలు చేయాలని చెప్పని ఆదివాసీలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. 75 సంవత్సరాలు 76